పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వ్యూహాత్మక మౌనం వీడి క్షేత్రస్థాయిలోకి ఇక నేరుగా ప్రజల మధ్యకి కేసీఆర్. ప్రభుత్వంపై గలమెత్తనున్న గులాబీ బాస్, మళ్లీ యాక్టివ్ అవుతున్న గులాబీ దళపతి. ఉత్తర తెలంగాణపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో గులాబీ దళంలో మళ్లీ జోష్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధినాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. గత కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఒక్కసారిగా జగిత్యాల వేదికగా భారీ బహిరంగ సభకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాధారణంగా ఇతర పార్టీల్లో నేతలు చేరినప్పుడు తెలంగాణ భవన్లో సాదాసీదాగా కండువా కప్పి ఆహ్వానించే కేసీఆర్ ఈసారి మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరిక కోసం ప్రత్యేకంగా బహిరంగ సభను ఏర్పాటు చేయడం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలున్నట్లు స్పష్టమవుతుంది. జనవరిలో ఒకేసారి ప్రజల ముందుకు వచ్చిన తర్వాత కేసీఆర్ మళ్లీ పెద్దగా కనిపించలేదు. నదీ జలాల అంశంపై వరుస సభలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించినప్పటికీ ఇవి ఆచరణలోకి రాలేదు. అటువంటిది ఇప్పుడు జగిత్యాలలో సభ నిర్వహించడం వెనుక ఉత్తర తెలంగాణలో పార్టీ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలనే పట్టుదల కనిపిస్తుంది. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఒకప్పుడు పార్టీకి పెట్టని కోటగా ఉన్న ఈ ప్రాంతంలో పట్టుసడలంపై కేసీఆర్ తీవ్రంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి వంటి బలమైన అనుభవజ్ఞ నేతను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆయన భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డికి దశాబ్దాల అనుభవం ఉంది. ముఖ్యంగా యువతలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో పాటు ఉద్యోగ సంఘాలతో ఆయనకున్న సాన్నిహిత్యం బీఆర్ఎస్కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని బలంగా వినిపించడంలో జీవన్ రెడ్డికి ఉన్న శైలి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీకి అవసరమని అధిష్టానం భావిస్తుంది. అందుకే గతంలో ఏ నాయకుడి కోసం చేయని విధంగా ఆయన కోసం ప్రత్యేక సభను ఏర్పాటు చేసి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చేరిక కేవలం ఒక నాయకుడి మార్పు మాత్రమే కాదని ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పునర్జీవనానికి నాంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా కాలం తర్వాత ప్రజల మధ్యకు వస్తున్న కేసీఆర్ ఈ సభలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హామీల అమలులో వైఫల్యాలు, పరిపాలనలో లోపాలను ఎండగట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతలను బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయన్న సంకేతాన్ని జీవన్ రెడ్డి చేరిక ద్వారా ఇచ్చారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత కాంగ్రెస్ను వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని, ఇది రాబోయే రోజుల్లో మరిన్ని వలసలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఈ జగిత్యాల రాజకీయ వ్యూహాన్ని తన సెకండ్ ఇన్సింగ్ రాజకీయ వ్యూహాన్ని బయటపడినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఈ సభ సక్సెస్తో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందన్న భావనను కేడర్తో పాటు ప్రజల్లో నింపాలని ప్రయత్నించినట్లు తెలుస్తుంది. గులాబీ దళపతి చేస్తున్న ఈ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.